రైతు భరోసా జమ చేస్తాం, టంగున రైతులకు అకౌంట్లో పడతాయని చెప్పినాడు. చెప్పిన 15 నిమిషాలకే మాట మార్చి రైతులకు మార్చి 31 తారీఖు నాడు మళ్ళీ రైతు బంధు జమ చేస్తామని అప్పుడే 15 నిమిషాల మాట మార్చి ఊసరవెల్లి కంటే స్పీడ్గా మాట మార్చి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ 31 మార్చి లోపల రైతులందరికీ జమ చేస్తామని చెప్పినాడు. అందులో ఇనరా ముందుగాల 26 జనవరి నాడే అర్ధరాత్రి 12 కొట్టంగా అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా పైకం పడుతుందని చెప్పి మళ్ళా 15 నిమిషాలకే మాట మార్చి 31 అన్నాడు. ఆయన ఊసరెల్లి లెక్కనే అన్నట్టు అనుకొచ్చిండు. అయ్యా పట్నం నరేందర్ రెడ్డి సారు ముఖ్యమంత్రి సారు మాట మారుస్తుండు, అది అందరికీ ఎరుకున్న ముచ్చట్నే అంటారు. ఈయన లెక్కనే మీ కేసీఆర్ సారు కూడా తెలంగాణకు ముఖ్యమంత్రిగిరి ఎలగబెట్టినప్పుడు తల నరుక్కుంటా గానీ మాట తప్ప అన్నాడు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, చేసిండా? దళితుడిని ముఖ్యమంత్రిని చేయకుండా మాట తప్పలేదా? ఇట్లా ఇచ్చిన మాటల తప్పుడు గురించి ఈ ఒక్క దాంట్లోనే కాదు, KG to PG ఉచిత నిర్బంధ విద్య అన్న కాన్ నుంచి హైదరాబాద్ను విశ్వనగరం చేస్తా అన్నదాకా ఎన్ని హామీలు ఇచ్చి ఎన్ని మాటలు ఇచ్చి తప్పిండో ప్రజలకు ఎరికే.